ఓకే సార్. ప్రాబ్లం ఉందా? కనిపిస్తుంది సార్. సరే అంటే నువ్వు ఏదైనా ఉన్నా కూడా నువ్వు ఇంటిమేట్ చేయమంటావు, సైలెంట్ లో పెట్టుకో. ఓకే సార్. ఇట్లాగే ప్రాబ్లమ్స్ అమ్మా, అంటే ప్రాబ్లమ్స్ find the cubic equation whose roots has tan A, tan B, tan C. Cubic equation with roots tan A, comma tan B, comma tan C. The cubic equation with tan A, comma tan B, comma tan C. సౌండ్ వస్తున్నాయి దగ్గర రోడ్ ఆర్మ్ సౌండ్ పడింది. ABC are angles of a triangle. Here ABC are angles of a triangle. In triangle ABC. In triangle ABC, sin A, sin B, sin C equal to cos A, cos B, cos C equal to. Find the cubic equation whose roots has tan A, comma tan B, comma tan C. Tan A, comma tan B, comma tan C. The roots has tan A, tan B, and cubic equation is calculated as x minus tan A as a factor, x minus tan B as a factor, x minus tan C as a root. Then the required equation is x minus tan A into x minus tan B into x minus tan C. The cubic equation whose roots has tan A, tan B, tan C. 0, you will get tan A equal to 0 tan B equal to 0 tan C. X minus tan A into x minus tan B into x minus tan C. This కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తున్నట్టుందమ్మా. Python 230 చెప్పమ్మా. సార్ టాప్ నుంచి లైటింగ్ షాడో పడుతుంది సార్ బోర్డు మీద. అవును సార్, ఆ లైట్ పట్టడం సార్ కనపడట్లేదు సార్ పైన. ఒక్క నిమిషం, అంటే నేను లైటింగ్ లేకపోతే అసలు కనిపిస్తుంటే అన్ని క్లోజ్ చేసుకుంటాను. ఎలా ఉంది లైట్ చూడండి ఇప్పుడు ఓకేనా? వీడియో రావట్లేదు సార్, అయిపోయింది సార్. ఒక్క నిమిషం, నేను ఇది రైట్ చేస్తున్నా కాబట్టి ఎలా ఉన్నా బ్యాక్ ఇప్పుడు ఓకే సార్. అప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. సార్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఓకేనా? నేను లైట్ తీసేసి ఇది పెట్టాను ఇప్పుడు ఓకే కదా? ఓకే. ఇంకేదైనా అటువైపు కొద్దిగా లైటింగ్ పక్కన ఉండాలి చూడు ఓకేనా? సార్. ఇక లైటింగ్ పోయినట్టే కదా. నేను ఇద్దరికి మ్యూట్ చేసేస్తాను, అందరికి మ్యూట్ చేసేస్తాను, మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఈ పేజ్ దగ్గర కూడా సౌండ్ వస్తుంది. ఏదైనా ఉన్నా హ్యాండ్స్ రైజ్ చేయండి, నేను చూస్తాను. లేదమ్మా వీడియో నేను పెడతాలే. సార్ మళ్ళీ మీ వీడియో ఆగిపోయింది. వీడియో ఆగితే వీడియో వచ్చింది, నేను ఇట్లా పెడితే వచ్చింది. ఇది చూసేటప్పుడు వీడియో రాదు. ఓకేనా? మ్యూట్ చేసి చూద్దాం. చూడు ఇప్పుడు చూడు వీడియో వస్తుందా? ఇప్పుడు ఏం ఇబ్బంది ఉండదమ్మా. ఏదైనా ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి, మళ్ళీ హ్యాండ్ డౌన్ చేయండి. 150. ఏదైనా ఉంటే డౌన్ చేయి, ఏదైనా ప్రాబ్లం ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి, నేను చూస్తాను. ఓకే, అందరిని మ్యూట్ చేశారు ఇంక్లూడింగ్ tan A, tan B, tan C as roots. X minus tan A, x minus tan B, x minus tan C as roots. X minus tan A, x minus tan B, x minus tan C as roots. So ఇది మనం మల్టిప్లై చేసి సరిపోతుంది.
సో దీన్ని మల్టిప్లై చేసి మనకు వచ్చే ఆన్సర్ x cube minus tan a plus tan b plus tan c into x square. Tan a plus tan b plus tan c into x square. My plus tan a into tan b. మూడు మల్టిప్లై చేసి మనకు వచ్చేది తెలియదాం. tan b into tan c plus tan c into tan a. మల్టిప్లై చేసుకుంటే వస్తాం into x minus tan a into tan b into tan c is equal to 0 వస్తుంది. Multiplication of these terms gives this one. So we have to calculate in triangle ABC. Using these two, directly you can calculate tan a into tan b into tan c by dividing this. We require this one. I am assuming this as equation 1. Dividing these two, you will get the tan a into tan b into tan c. P by Q is equal to tan a into tan b into tan c. P by Q is equal to tan a into tan b into tan c. P by Q equal to tan a into tan b into tan c. P by Q value tan a tan b tan c. So just na కనిపిస్తుంది. Tan a into tan b into tan c. Tan a into tan b into tan c is equal to P by Q. Write this up. 73. సార్ వీడియో ఆగిపోయేదిలేం తను మాట్లాడినాక చెబుతాను చెప్పం సార్ హలో సార్ సార్ బోర్డు మీద బ్రైట్నెస్ పడుతుంది సార్ సరిగ్గా క్లారిటీ రావట్లేదు సైడ్ ఏ రావట్లేదు వీడియో రావట్లేదా బొమ్మలు కనిపించట్లేదా వీడియో వస్తుంది సార్ లెఫ్ట్ సైడ్ క్లారిటీ రావట్లేదు సార్ బ్రైట్నెస్ ఎక్కువ అయ్యి సన్లైట్ పడి ఓకే 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 నేను ఒకసారి మళ్ళీ ఈ సెట్టింగ్ చూస్తానమ్మా ఓకే కదా నిన్న బాగానే ఉంది కదా ఇవాళ అదే పొజిషన్ పెట్టాను సరే ఓకే ఇంకొకరిని అడుగుతాను అవును లైట్ వేసిందే కరెక్ట్ అమ్మా మళ్ళీ ఇంకొకసారి సెట్టింగ్ చూస్తాను వెనక్కి వచ్చి ఒకసారి చూస్తాను లైటింగ్ ఎక్కువ కాకుండా ఉండేటట్టు ఏదైనా క్రాస్ లో పెడితే అనిపిస్తుంది ఇప్పుడు ఎలా ఉందమ్మా పైన బోర్డు కట్ అయిపోయింది మీద లైటింగ్ పడకూడదు నిన్న పెట్టింది కూడా ఇదే పొజిషన్ కదమ్మా నిన్న కూడా ఇలాగే పెట్టామే నిన్న మార్చింది లేదు కిందకి చెప్పడం నేను బోర్డు లైటింగ్ కన్నా కిందకి చెప్పడం పెట్టేసి అసలు కనిపించట్లేదుగా అలాగే ఉండండి నేను మళ్ళీ అడుగుతాను పెట్టినాక కనిపిస్తుందా లైట్ దీని మీద పడుతుంది ఎప్పుడు కుదరట్లా నిన్న పోయింది డిస్టర్బెన్స్ బాగా డిస్టర్బెన్స్ నిన్న బాగానే ఉంది ఇదే పొజిషన్ ఇదే వారం చెప్పాను మరి వాళ్ళు ఏంది తేడా తెలియట్లా నాకు తను తెలుస్తుంది ఇక్కడ షేడ్ అవుతుంది లైట్ పడుతుందని అర్థం
అదే వస్తుంది డిస్టర్బెన్స్. సిస్టమ్ రేపు వచ్చింది, ఇవాళ రాదు. అది ఏలపై అందరు ఎత్తారు చేతులు. సార్ చెప్పు, అక్కడ కూడా కనిపించట్లేదా? ఒకసారి కెమెరా బోర్డు అంటే కనిపిస్తుంది కానీ పైన ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అక్కడ దగ్గర బాగా లైటింగ్ పడుతుంది సార్. అక్కడ సైన్ ఏ సైన్ ఇది వదిలేస్తాను. ఒక నిమిషం, నేను ఇక్కడ గీత గీస్తాను. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చెప్పండి. ఇక్కడ నుంచి కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇటు పక్క సార్, ఇటు పక్క రైట్ సైడ్ సరిగ్గా లేదు సార్. అటు పక్క సార్, ఆపోజిట్. అవును సార్. సార్ ఒకసారి కెమెరా లెన్స్ తుడిస్తే కనిపించిద్దేమో సార్. కెమెరా లెన్స్ సార్. లెన్స్ ఏముంటదమ్మా దీంట్లో? అదే పై సార్ కెమెరా తుడవండి సార్ మామూలుగా. అట్లే కెమెరా కాదు, కెమెరాతో ప్రాబ్లం. అంటే కొన్నిసార్లు ఆయిల్ మార్క్స్ పడితే సరిగ్గా రాదు. ఓకేనా? చూసాను. ఇప్పుడు బాగానే వస్తుంది సార్. ఓకే, ఇప్పుడేం ప్రాబ్లం లేదు. అయితే అంటే నువ్వు మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తెలుసు. నేను సెల్ఫ్ వాడిన కదా, అసలు నేను సెల్ అసలు వాడను. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఓకే సార్, వస్తుంది. పక్క క్లియర్ గా ఉందంతా? పైన బోర్డు కూడా కనిపిస్తుంది కదా క్లియర్ గా? ఓకే అందరికి. ఓకే ఓకే, అంటే ప్రాబ్లం అక్కడ కాదు, సెల్ లోనే. ఓకే ఓకే, ఒక నిమిషం ఇంకొకరిని అన్మ్యూట్ చేస్తాడు. క్లియర్ గానే ఉందలే. మ్యూట్ చేసేసుకోమ్మా. 189 నేను ఇంకొకరిని అడుగుతాను. నువ్వు చెప్పమ్మా. 38 ఇప్పుడు ఓకేనా? ఒక నిమిషం మీకు వీడియో ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, అది బాగానే వస్తుంది సార్. ఓకే 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 ఓకే. అంటే ఇది మీకు ఎక్స్పీరియన్స్ బాగున్నట్టుంది మాకన్నా. సరే, ఏదైనా ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మా, చూద్దాం. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఇది కూడా కనిపిస్తుందిగా పైన కూడా. నేను ఇక్కడ ట్రయాంగిల్ వరకు ఆపేస్తాను, పై వరకు కనిపిస్తాము అక్కడ ఆపేస్తాను. ఓకే, రిమైనింగ్ చూసుకోండి. బాగా కొట్టుకుంటుందమ్మా, అది ప్రాబ్లం. కాస్ ఏ కాస్ బి కాస్ సి ఈక్వల్ టు దిస్ వన్, సైన్ ఏ సైన్ బి సైన్ సి. పైన రాయదలుచుకోలేదు, అక్కడి నుంచి కింద రాస్తున్నాను. ఇక్కడ కూడా ఏదైనా రాస్తున్నా ఇంతవరకు రాస్తున్నాను, క్లారిటీ ఉంటుంది. హ్యాండ్స్ రైజ్ చేశారు. ఏందప్పా 114 చెప్పు, ఎంత డౌట్? ఏం లేదా? ఓకే ఓకే, ఇది మల్టిప్లై చేస్తే మనకి తెలిసినాం. దీనికి ఈ రెండింటిని డివైడ్ చేస్తున్నాం. సైన్ ఏ బై కాస్ ఏ సైన్ బి బై కాస్ బి బై. నౌ యు హావ్ టు క్యాలిక్యులేట్ ద రిమైనింగ్. In triangle ABC, sum of angles is 180. Using that one, we are getting an identity. Tan of A plus B is equal to tan 180 minus, because A plus B plus C is equal to 180. From this you can write down A plus B is equal to 180 minus C and taking tan on both sides. Now what about this result? Tan of A plus B for tan A plus tan B by 1 minus tan A tan is equal to minus tan C. Now cross multiplication and keep to left hand side. Multiplying with cross multiplication, simplification. ఇది కూడా చాలా సార్లు వచ్చిందా, మీరు రిపీటెడ్ గా వాడతాం. మైనస్ tan C plus tan A into tan B into tan C. Take this side. So this becomes sigma tan A is equal to pi tan A. Remember this one. So if pi tan A is equal to P by Q, sigma tan A is also equal to P by Q. That is P by Q is equal to sigma tan A. That means tan A plus tan B plus tan C. So both tan A into tan B into tan C and tan A plus tan B plus tan C are both are equal to P by Q. Now you have to calculate tan of A plus B.
tan A plus tan A into tan B into tan C. How to calculate tan A into tan B into tan C? From this one. Sigma tan A tan B and for cos of A plus B plus C equal to cos A into cos B into cos C minus expansion అన్నాడు కాబట్టి మళ్ళీ అడిగారు cos of A plus B plus CM దీన్ని ఎక్స్పాండ్ చేస్తారు cos of A plus B into cos C minus sin of A plus B into sin CM. So simplify that one, you will get our required formula. Here is in triangle A plus B plus C is equal to 180. Is equal to cos 180 is equal to, this is expanded, gives cos A cos B times minus sin A sin B into cos minus sin A cos B plus cos A sin B into sin C. Now these multiplication gives multiply result is the this left hand side is -1 and right side is cos A cos B into cos C minus sin A sin C into cos C minus sin A sin B into sin C minus cos A cos B into sin C. Sin B into sin C. Now you take cos A cos B cos C as a common. This value is given as a P and this is equal to 1 minus 1 cos C is can outside and the remaining cos as a denominator. That is sin A. It's about P. I'm sorry. This is about P. This is equal to tan A tan B sigma balance. So this is given as a P. Sorry, Q. Therefore minus 1 by Q is equal to 1 minus sigma tan A tan B. From this tan A tan B is equal to sigma tan A tan B is equal to 1 minus 1 plus 1 by Q. That is equal to Q plus 1 by Q. Therefore required equation from this required equation is x cube minus sum is equal to given as sigma tan A equal to pi tan A. That is equal to p by q times x square plus and this is equal to q plus 1 by q into x minus p by q is equal to 0. This is a cubic equation. From this you can calculate for 3 possible values for x. Each one is given by tan A, tan B, tan C. దీనికి కొన్ని కన్క్లూజన్స్ ఉన్నాయి ఇప్పుడు రాసిన దాంట్లో. If this is true, then what about 2x by 1 minus x square? ఎలా ఉంటుంది 2x by 1 minus x square 2y by 1 minus x square అలాగే 3x by 1 minus x square plus 3y by 1 minus y square 3z by 1 minus x square. అడిగితే అలా చేస్తాం. Then some relation in terms of x y z is given. Then another relation in terms of x y z. ఒకటి రాస్తున్నాం 3x minus x cube by 1 minus 3x square plus 3y minus y cube by 1 minus 3y square plus 3z minus z cube by 1 minus 3z. డైరెక్ట్ గా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాం అంటే మనకు కావాల్సిన రిజల్ట్ లాగా వచ్చేటట్టు yz and xyz అర్థం
x is equal to tan A, trigonometric substitution, tan A, y is equal to tan B, z is equal to tan C. From this you can conclude that this is tan A plus tan B plus tan C is equal to tan A into tan B into tan C. Take one tan C right side and common. Tan A plus tan B is equal to tan A into tan B into tan C minus tan C is common. Minus tan C is common, 1 minus tan A into tan B. So dividing this one, just reverse of the previous application. 1 minus tan A into tan B is equal to, this is equal to tan of minus C. This is 1 minus tan A tan B divided, this is equal to tan A plus tan B by 1 minus tan A tan B. That is equal to tan of minus C. From this you can conclude that the left hand side is tan of A plus B is equal to tan of minus C. One case is it is 0. General case is A plus B is equal to n pi minus C, where n is integer. If n is equal to 0, A plus B plus C 0. If n is equal to 1, A plus B plus C is equal to 180 and so on. Now this is looks in the form of 2 tan x by 1 minus tan square x. So you require 2a formula. This you are multiplying by 2. Multiplying by 2. Common is what just from x by z. So this is a trigonometric substitution and the result is also in terms of using trigonometry. Either sin to a, cos to a, tan to a. Multiplying by 2. 3a plus 2b is equal to 2n pi minus, again tan is taken on both sides. If you want the third result, multiplying 3 is equal to tan of 2n pi minus c. When n is even or odd, this is always use minus tan c. n even aina odd aina minus tan c, because n pi into 2 is an even multiples of pi by 2 is equal to plus or minus tan c. It becomes tan c, n pi plus or n pi minus is in fourth quadrant and 3n pi minus. Then n equal to మనం పెట్టుకుంటే మైనస్ చేస్తే ఈ ఫోర్త్ క్వాడ్రంట్ లోకి వస్తాం. అదే మైనస్ చేసి ఇటు వస్తాం. ఆ రెండు క్వాడ్రంట్ లో ఉంటుంది. ఆడ్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చింది కదా, 2n పై అన్నప్పుడు ఎప్పుడు కూడా ఫోర్త్ లోనే ఉంటాం. ఫోర్త్ లో tan ఏమైంది నెగటివ్ కాబట్టి మైనస్. ఈ కేసులో అదే ఆడ్ మల్టిపుల్స్ మల్టిప్లై చేసి ఇక్కడికి వస్తాం. 3n పై చూద్దాం రైట్ సైడ్. tan to a plus tan to b divided by 1 minus 2 tan a tan b is equal to minus tan c is equal to tan to a plus tan to b multiplying with minus tan to c becomes tan to a into tan to b into tan to c. So now left hand side is tan to a plus tan to b plus tan to c is equal to tan to a into 2b into tan to c, where tan to a formula in terms of tan a, so that tan a can be written as x. So 2 tan a by 1 minus tan square a, 2 tan b by 1 minus tan square b, 2 tan c by 1 minus tan square c is equal to, is also 2 tan a by 1 minus tan square a. Similarly right hand side, 2 tan b by 1 minus tan square b, 2 tan c by 1 minus tan c. అలాగే కూడా అంతే, క్యూబ్ కూడా అలా చేయొచ్చు, బట్ యూ హావ్ టు యూస్ tan c theta formula. Multiplying the given equation of a plus b plus c is equal to n by multiplied by 3 and follow the same procedure. Then you have to use tan 3a formula. This gives 2x by 1 minus x square, 2y by 1 minus y square, 2z by 1 minus z square, and right side is also. Trigonometric substitutions కూడా స్టాండర్డ్ గా వాడతారు మీరు. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ వాడచ్చు. ఇప్పుడు ఈ చాప్టర్ కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రై చేయొచ్చు. 2z by 1 minus z square. ఆబ్జెక్టివ్ లో చేసేటప్పుడు మీరు ఆల్టర్నేటివ్స్ ఫాలో అవచ్చు. ఈచ్ యాంగిల్ is 60. That is equal to tan a. X is equal to tan a. A is assumed as 60. So that left side equal to right side అవ్వాలి. 1 by root 3 plus 1 by root 3 plus 1 by root 3. Simplification 3 by root 3. అట్లాగే రైట్ సైడ్ కూడా రాస్తాం. రెండు టాలీ అయినాయి అనుకో, then you have to use 60 60 60.
అటువైపులా ఏదైనా యాంగిల్ అయితే యాంగిల్స్ కూడా వాడి XY Z లో ఎజ్యూమ్ చేసి ఇంట్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టాలీ అవుతుంది లేదు జనరల్ ఆడుతుంది. అందులో థియరీ కూడా చేంజ్ చేయక్కర్లా చేయడం జాగ్రత్త. ట్రిగ్నామెట్రీ లో అదొక అడ్వాంటేజ్ ఐడెంటిటీ ఉన్నాయి కదమ్మా. x plus y plus z is equal to xy z పోయేటికి ఏదో వాల్యూ తీసుకుందా. those denominators are not 1 by 1 minus x square. x square x square 1 కాకుండా సమ్మేషన్ టాలీయేటెడ్ రాసి రెండు వైపులు వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ వద్దు, ప్రస్తుతానికి ప్రొసీజర్ నేర్చుకోండి. నేను ఆల్టర్నేటివ్స్ అవట్లేదు, చెబితే అదే ఫాలో అవుతూ ఇది ప్రొసీజర్ చేయాలి. అలాగే tan 3a లో కూడా చేయొచ్చు. నేను tan 3a ది రైట్. a plus b is equal to 3 pi by 4. Know that? Cot a into cot b by 1 plus cot a into 1 plus cot b by. Find its value. 1 plus cot a into 1 plus cot. Cot, not cos. That's the third. One plus cot a into 1 plus cot b. B never writes 3 pi by 4 minus a writes. By expanding cot a plus b form. What about cot of a minus b form? Cot b minus cot a by then a formula 1 plus cot a cot b. Reverse size written. I can find 1 plus cot b cot a divided by cot b minus cot. Then a formula. Use this one and write down here. A is equal to 135, B is equal to S is same as B. It is equal to 1 plus cot B same as B. Cot A is equal to cot 135 divided by cot B minus cot 135. This is equal to minus 1, that becomes plus 1. This is equal to 1 minus 1 plus 1 minus cot b by cot b plus 1. Find its LCM. Numerator becomes 2 times 2 divided by cot b plus 1. LCM becomes cot a cot b plus 1 minus cot b plus b cot 1 plus 1 2 by cot b plus 1. Now you have to substitute. This is equal to divided by. What about 1 plus cot b? 2 by cot b plus 1. Therefore, multiplication of this one, replace this one with this one. Your answer is 1 plus cot a into 1 by this. Becomes 2. What about this one? Cot a into cot b. 1 plus cot b a into 1 plus cot b is equal to 2 negative. 1 plus cot b 1 by 2 by 1 plus cot b cot b रास्ता. ये cancel हो गया. Sorry ये ना. Sorry. A and this डाला तो ये. ये लेगा b रास्ता नहीं ये है. It becomes 2 only. Denominator 2. What about the numerator part? Cot b, cot a, cot b. A plus b is equal to 135. 2 times cot a, cot b. 2 times cot a, cot b. Then further after simplification of cot a, cot b.
వచ్చినట్టే ఓకేనది వాళ్ళకి కిందకి రాస్తే వేద్దాం tan a plus 1 tan b plus 1 tan a plus 40 write down this value. 1 plus cos 5 pi by 5 pi by 1 plus cos 7 pi by 8 value. What is this value? One plus cos 5 by 1 plus cos 3 pi by 1 plus cos 5 pi by 1 plus cos 7 pi by 8. These two are to convert first. Like it's not done. Difference and 8 minus 5 3, 7 minus 8 1. Equation సమానంగా ఉంటాయి. ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు లేదా సమ్ చూడొచ్చు. డిఫరెన్స్ చూస్తే ఎంత వస్తుంది? సమ్ అయిన డిఫరెన్స్ అయినా మార్చుకోవచ్చు. 5 by 8 plus 5 pi by 8 6 pi by 8 అది మనకేమి మల్టిపుల్ యాంగిల్ ఆఫ్ 90 అలా రావట్లేదు కాబట్టి డిఫరెన్స్ చూసుకోవచ్చు. 7 pi అంటే 8 and 7 డిఫరెన్స్ is 1 దీనిలో మారిద్దాం. Cos of 7 pi by 8 నెంబర్ రాద్దాం. You can write as cos of 5 minus 5 by 8. There is nothing but cos of 7 pi by 8 is equal to minus cos 5 by 8. These are even multiples, same cos, the second quadrant minus. Similarly, cos 5 pi by 8, higher angles reduces to other possible angles. Equal to 5 minus 3 pi by 8. This is equal to minus cos 3 pi by 8. So those two are to change 1 plus cos pi by 8 into 1 plus cos 3 pi by 8 and remaining to as 1 minus cos 3 pi by 8. Another one is 1 minus cos pi by 8. First and last multiplication gives 1 minus cos square pi by 8 equal to 1 minus cos square 3 pi by 8. A power 4 లో కూడా ఇస్తారు ఇలాగే అదేనే ప్రొసీజర్ ఇదే ఆ తర్వాత ఎక్స్పాండ్ చేయడం. So this is equal to sin square pi by 8. This is equal to sin square 3 pi by 8. So what is the formula for sin square theta? Is equal to 1 minus cos 2 theta divided by 2. Use this formula where theta is equal to one case pi by 8, other case is 3 pi by 8. One case is pi by 8, other case is 3 pi by 8. Right side value 1 minus of cos pi by 4 by 2. Another one is 1 minus cos 3 pi by 4 divided. Cos pi by 4 is 1 by root 2. Cos 135 is minus 1 by root 2. So this becomes plus 1 by root 2 divided by 4. The numerator becomes 1 minus 1 by 2 divided by 4. That means 1 by 8. That gives 5 by 8. 1 by 8, sorry. Tan pi by 4 plus alpha by 2 equal to plus theta by 2. Tan q pi by 4 plus alpha by 2. Find sin theta. Find sin theta value.
find sin theta. Value మనం simplification చేస్తాం. tan a plus b part. Tan pi by 4 plus tan theta by 2 by 1 minus tan pi by 4 tan theta by 2 as the formula of tan a plus b formula. మనకి మొదటి ఫార్ములా ఇదే కాబట్టి రాస్తాం. is equal to 1 plus tan theta by 2 by 1 minus tan theta by 2. It is converting in terms of sin because ఇది sin లో కావాలి. LCM కనుకుంటే మనకి వచ్చేది multiplying by cos theta multiplying by cos theta becomes cos theta by 2 sin theta by 2 by cos theta by 2 minus sin theta by 2. మీకు ఎగ్జామ్ లో ఇది కూడా ఇస్తాం. theta by 2 ప్లేస్ లో 15 degrees 10 degrees అడుగుతారు. ఇది 10 అనుకో. ఇక్కడ ఎంత అవుతుంది? theta by 2 is equal to 10 అయితే ఎంత? 55 degrees. ఇవి కాట్ లో కానీ tan లో కానీ అడుగుతారు. tan of pi by 4 plus theta by 2 can be written as 1 plus tan theta by 2 by 1 minus tan theta by 2. Write down sin theta by cos theta and find LCM. You will get this. Cos theta by 2 plus sin theta by 2. So left hand side, right hand side is one. Now you require in terms of theta, not by theta by 2. అందుకని ఇచ్చిన దగ్గర స్క్వేర్ చేసి తీసుకుంటాను. This is equal to tan square pi by 4 plus theta by 2 is equal to right side tan square pi by 4 plus alpha by 2 whole cube అలాగే ఉంటాం. Squaring on both sides and square is written for this one. So squaring is nothing but squaring of that result. Cos theta by 2 sin theta by 2 by cos theta by 2 minus sin theta by 2 whole square is equal to cos alpha by 2 plus sin alpha by 2 by cos alpha by 2 minus sin alpha by 2 whole also square. So what about the square of the numerator? Cos square theta by 2 plus sin square theta by 2 1 plus 2 times of sin theta by 2 cos theta by 2. The numerator becomes sin theta, denominator becomes 1 minus sin theta. Is equal to 1 plus sin alpha whole cube divided by 1 minus sin alpha whole cube. After squaring, this gives a square plus b square minus 2ab. A square plus b square becomes 1 minus 2ab becomes sin 2 theta becomes 2 alpha. 2 times of alpha by 2 alpha. Now using component and dividend. What is the meaning of component and dividend means? Two ratios equal. They are calling as proportional. Proportional and padam vaadam. Charasatlo vaadam. When the two ratios are equal, they are said to be in proportional. Here b and b are same. They are said to be continued proportion. ఇక్కడ b same అంటే continued అంటాం. Different గా ఉంటే only proportional అని చెప్తాం. So a by b is equal to c by d. Add చేస్తే వచ్చేది compound means addition. Add both sides 1. That is a compound of the ratio. This one. A plus b by b, c plus d by d. That is calling as componendo. Both sides adding 1 is calling as componendo. Both sides subtracting 1 is calling as dividendo. Both ratios are each one reduced by 1, that is calling as dividendo. Is equal to c minus d by d. Now doing these two simultaneously, both the dividing of this side left side and right side gives a plus b by a minus b is equal to c plus d by c minus d. So a plus b by a minus b is equal to c plus d by c minus d is calling as both applying componendo as well as dividendo after finding its ratio. They are calling as applying componendo and dividendo. So add these two and subtract these two from numerator and denominator. Add numerator plus denominator and numerator minus denominator. అలాగే ఇటువైపు కూడా ఎలా చేస్తారా? నువ్వు డినామినేటర్ లో ఎడిషన్ రాస్తే ఇక్కడ కూడా ఎడిషన్ రాయాలి. సో ఇది బై ఇది కూడా రాయొచ్చు కదా. ఇది బై రాయొచ్చు, ఇది బై రాయొచ్చు. ఏది రాసినా కరెక్టే. Both are calling as componendo and dividendo. Adding 1 is calling as componendo, subtracting 1 is calling as dividendo. Those two ratio is taken as you will get a plus b by a minus b is equal to c plus d by c minus d. ఇది కూడా మనం రాయొచ్చు. b by d c by d ఎంత కనుక్కోవచ్చు. Can also write down b by d is equal to a by c by k. తర్వాత ratios లో వస్తాయి ప్రాపర్టీస్. This is calling as componendo and dividendo is applied to this. Now our result is component and dividend applied. So adding of these two, this gives
2 sin theta. ఈ రెండు యాడ్ చేస్తే 2 sin theta. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఇది మైనస్ చేస్తే సారీ ఈ రెండు యాడ్ చేస్తే sin theta కాదు కట్ అయిపోయింది. డినామినేటర్ 2 sin theta వస్తాయి. అలాగే ఈ రెండు యాడ్ చేస్తాం. క్యూబ్ లో ఉన్నాయి కాబట్టి ఎలా కావు. whole cube plus 1 minus sin alpha whole cube by 1 plus sin alpha whole cube minus 1 minus sin alpha whole cube. Simplify చేస్తే నీకు reciprocal gives your answer sin theta value. ఇది కనుక్కోగలరా a cube plus b cube ఫార్ములా 1 plus sin cube alpha plus 3 into 1 into sin square alpha 3 into 1 square sin alpha minus of 1 minus sin cube alpha. Replace sin alpha by minus sin alpha in the above result. Become plus 3 sin square alpha minus 3 sin alpha. Subtraction gives 1 cancel, 3 sin square alpha cancel. Balance is 2 times 1 plus 3 sin alpha. That is equal to numerator part. Subtraction denominator part is minus చేసే అది యాడ్ చేస్తే ఏమవుతుంది చూసుకో. I am doing the subtraction process above. So what about addition of these two? Addition of these two is 2 left with and 3 sin square 6 sin square alpha. This is equal to 1 by sin theta is equal to numerator addition 2 times 1 plus 3 sin square alpha divided by denominator 2 times subtraction of these two gives 2 times of sin cube alpha plus 3 times of sin alpha. These two cancel. Therefore, what about your sin theta value? Sin cube alpha plus 3 sin alpha 1 plus 6 sin square alpha. కొద్దిగా క్విక్ గా నేర్చుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ తగ్గిద్దాం. కాంపోనెంట్ డివిడెండ్ యొక్క పర్పస్ ఏం తెలుసుకుందాం. ఇలా ఎగ్జాంపుల్ ఇస్తాను. sin alpha by sin beta is equal to some k by b అని ఇచ్చారు. Ratio of two trigonometric ratios of alike of sin or either cos. Sin లో ఉన్న పర్లేదు, cos లో ఉన్న పర్లేదు. ఇవి డైరెక్ట్ గా tan cot లో మార్చాలంటే ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. కాంపోనెంట్ డివిడెండ్ చేస్తే వచ్చేస్తాం. How to convert ratio of sines to ratio of either tan and cot or cot. In applying component dividend చేస్తే sin alpha plus sin beta divided by sin alpha minus sin beta. The direct tool in trigonometry using the ratio property is converting in terms of tan by transformation sin c plus sin d formula. 2 times of sin alpha plus beta by 2 sin alpha minus beta by 2. So write down sin alpha by 2 plus sin beta by 2 sin alpha by 2 minus sin beta by 2. Multiply those two, you will get this one. Divided by this is equal to 2 times of cos alpha plus beta by 2 sin of alpha minus beta. Cos sorry. This is equal to a plus b by c minus 2 cancel 1 becomes tan of alpha plus beta by 2 by tan of alpha minus beta by 2 equal to a plus b by c minus directly the system. It is the ratio of sines converting into this ratio of cos's tans by applying component dividend directly. ఒక రేషియో నుంచి ఇంకో రేషియోకి డైరెక్ట్ గా tan లోకి వచ్చేస్తాం. It is alpha plus beta by 2 for tan and alpha minus beta by 2 as a tan. మీకు దీని నుంచి నేర్చుకోవడం వస్తే తొందరగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. Ratio of two trigonometric ratios of alike, which should be both same, sin by sin, cos by cos. They are converting either tan or cot. It is converting in terms of tan. Tan of alpha plus beta by 2 by, I have written down this as denominator equal to a plus b by c minus d. Whatever the angle alpha, tan per angle, sum of these angles by 2 and the numerator, and the difference of these angles by 2 in the denominator equal to a plus b by c minus. This is direct రాయాలమ్మ స్టెప్ వస్తే నీ క్యాలిక్యులేషన్ తొందరగా 19 ఏదో చెప్తున్నాం అడుగుతున్నాం చెప్పాం 19 చెప్పాం 19 ఏనుందా మాట్లాడట్లేదు ఏదో రైట్ చేసాం మరి మాట్లాడలేదు
ఏ ప్రాబ్లం లేకపోతే హ్యాండ్ డౌన్ చేయి. ఏదైనా అవసరం ఉందని డౌన్ చేసి మళ్ళీ పెట్టు. ఏదో ఉంటే మళ్ళీ చెప్పు. నాకు ఇక్కడ అర్థం కాదు కదా, నువ్వేం చేస్తావు? నేను అన్మ్యూట్ చేశాను, మరి నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పు. చెప్పమ్మా. సార్ a plus b by a minus b కదా సార్. లేదమ్మా, a plus b ఓకే ఓకే. ఇక్కడ ఓకే, ఇక్కడ రాశాను, ఇక్కడ రాయాలి. బాగా కంటిన్యూ చేయి. ఏమైంది? రైట్ సైడ్ ఇక్కడ రాశాక ఇక్కడ రాయాలి. ఓకే 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 ఓకే, వెరీ గుడ్. చూసుకున్నాం, అబ్జర్వేషన్ ఉన్నట్టే. మ్యూట్ చేసేసుకోమ్మా. ఎవరు రాయాలి? కాంపోనెంట్ డివిడెండ్ అనేది మంచి టూల్ అమ్మ ట్రిగ్నామెట్రీలో. ఎప్పుడు ఉపయోగపడతాయి సార్? ఎందుకు సార్ ఇవంటే మనకి రేషియో ఆఫ్ సైన్స్ ఉండి రేషియో ఆఫ్ టాన్స్ కావాలంటే కనుకోవచ్చు. అలాగే రేషియో ఆఫ్ కాస్ట్ ఉన్నా కూడా అలాగే కాస్ట్ కూడా రాస్తున్నాను, అది కూడా చూడండి. కాకపోతే ఇది ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్ లోది అయినా ఇక్కడ రాస్తున్నా, మళ్ళీ అక్కడ రిపీట్ చేస్తాను ఒకసారి. ఫైండ్ ద రేషియో ఆఫ్ దీస్ టూ. ఇది రాసినప్పుడు ఎలైక్స్ ఉండాలి, అంటే రెండు ఒకటే ఉండాలి. ఉంటే కాస్ట్ లను ఉండాలి, అది రెండు సైన్ ఉండాలి. అప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ కానీ కాట్ కానీ మారిపోతుంది. సైన్ ఇస్తే టాన్ లోకి వచ్చినట్టు ఇది వస్తే అప్లైంగ్ కాంపోనెంట్ డివిడెండ్. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా divided by cos alpha minus cos beta. So sum of these two by difference of these two is equal to right side is also same. A plus b by a minus. Now find this one. Using transformation sin c plus cos c plus cos c. That is equal to 2 times of cos alpha plus beta by 2 into cos of alpha minus beta. This is denominator is minus 2 times of sin alpha plus beta by 2 sin alpha minus beta is equal to a plus b by a minus. 2 to cancel and left with minus sign. Is equal to minus of. This is equal to cot a plus b by 2 alpha plus beta by 2. This is also cot alpha plus beta. So ఈ రెండు ప్రొడక్ట్ లోకి వస్తాయి. Cot of alpha minus beta by 2 is equal to a plus b by a minus. Remember, these two are in terms of cot, but alpha plus beta by alpha they are product form, not getting a ratio like this. That is ratio la kuch nahi hum idhar le. Both are in terms of cot, they are in product form. Cot alpha plus beta by cot alpha. Ikkade rasam okati tan alpha plus beta inkoti cot of alpha minus beta by. First ఇది tan లో వచ్చింది in case లో, రెండోది రెండిట్లో ఒకటేనా, and also minus sign here. Another one is getting minus sign. కాంపోనెంట్ డివిడెండ్ దగ్గర 2 లెక్క ఇంపార్టెన్స్ తెలియాలి. అదే దీని ఇచ్చినా కూడా రివర్స్ కూడా అంతేనా, ఇచ్చారు దీనికి కాంపోనెంట్ డివిడెండ్ చేస్తే sin cos వస్తాయి, దీనికి కాంపోనెంట్ డివిడెండ్ చేసి ఇది వస్తాం, దీనికి కాంపోనెంట్ డివిడెండ్ చేసి ఇది వచ్చింది, దీనికి చేసి ఇది వచ్చింది, అంటే వయసు వరుస మారుతా ఉంటాం. tan లో ఉన్న దాన్ని sin లో మార్చుతాం. అందుకని నేను అక్కడ కాంపోనెంట్ డివిడెండ్ చేసి అదే tan లో ఉన్న దాన్ని కాంపోనెంట్ డివిడెండ్ చేస్తే sin లో మారుతాం. స్క్వేర్ చేసినా కూడా మారితే ఇందా రాశాం. About the tools for a component dividend in trigonometry. Ratio of sines converting in terms of product of tan or ratio of tan, sum of angles by 2 and difference of angles by 2. In case of cot, they are in product form. Now using sin, the root equal to the what is its value? 3 times root. What is its value? Insalam 1, 2, 3 times. Standard formula is 2 plus 2 plus 2 plus 2 cos theta. This standard. ఇక్కడ theta value ఎంత ఇచ్చాం? 45 degrees ఇచ్చి చదువుతున్నాం. cos 45 1 by root కట్ చేస్తే రూట్ వస్తుంది. యాక్చువల్గా ఇది దీంట్లో theta value 45 పెట్టారు చదువుతారు, అంటే రూట్ ఉంటుంది. దీని పరిస్థితి 2 is common. ఇంతవరకు చూద్దాం దీని వాల్యూ సింప్లిఫికేషన్. 2 is common, it becomes 1 plus cos theta. Using 1 plus cos theta, it can be written as 2 cos square theta by 2.
It becomes 4 cos square theta by 2. So this entire term becomes 4 cos square theta by 2. Theta becomes theta by 2. Now this above result becomes 1 root and 1 root. Second root, third root will be cancelled and it becomes 2 cos theta by 2. Theta theta by 2 రాసాం కాబట్టి మోడ్ రాయాలి యాక్చువల్ గా. దానికి theta ఈక్వల్ ఇస్తారు కాబట్టి నేను ప్లస్ పెడతాను. యాక్చువల్ గా ప్లస్ మైనస్ రెండు పెట్టుకోవచ్చు. బికాజ్ ఆఫ్ theta జనరల్ గా లెస్ దాన్ 9 ఇస్తారు. pi by 2. అగైన్ సేమ్ ప్రొసీజర్. ఇక్కడ theta అంటే ఇక్కడ theta by 2 వస్తాం. నెక్స్ట్ ఈ బ్రాకెట్ పై ఎంత వచ్చింది? 2 plus 2 times of cos theta by 2 by 2 theta by 4. రెండో రూట్ కట్ అయినప్పుడు ఇందాక దానిలాగే ఉందాం. ఇక్కడ theta ఉండే ఇక్కడ theta by 2 అని వస్తాం ఆన్సర్. ఇప్పుడు పెట్టుకుందాం. Assuming theta is positive, otherwise you have to take mod. Divide them. Again it becomes 2 times of cos theta by 4 becomes by 8 by this by 2. 2 cos theta by 8. అలాగే ఇక్కడ theta value 45 degrees పెట్టుకుంటే ఎంత అవుతుంది? The case for theta is equal to pi by 4. Write down here is theta equal to pi by 4 becomes theta by 30. 2 times of cos theta by 30 equal to 2 times of cos pi by 30. It's a particular case of theta pi by 4. జనరల్గా రూట్ 2 ఇచ్చాడు అంటే మీనింగ్ ఇదేనా ఫార్ములా అప్లికేషన్. ఎన్నిసార్లు ఇస్తున్నాడు? అన్నిసార్లు తీటాకి పై వచ్చుతాం. 1 2 3 ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత అవుతాం? 8 గా మారిందంటే ఇక్కడ ఎన్నిసార్లు మారాడు? 1 2 3. ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో 2 వస్తాం. అదే మనం ఈ n టైమ్స్ తీసుకుంటాం. ఈ 2 ఎన్నిసార్లు తీసుకున్నాం? 1 2 3. n టైమ్స్ తీసుకుంటే ఎంత వస్తాం? ఇది ఇలాగే ప్రాబ్లం రాసి చివరిలో ఇది ఉంటుందాం. ఈ 2 మాత్రం n టైమ్స్ ఉన్నాయి అంటారు. ఇక్కడ ఆన్సర్ రాయాలి 2 times of cos theta by 2 4. అనొచ్చు అట్లా. This times this 2 is taken by n times, your answer is 2 times of cos theta by 2 4. Like this one. 2 కామన్ గా వచ్చేదాం cos theta by 2 4. మల్టిపుల్స్ ఆర్ మల్టిపుల్ అని చూద్దాం. t minus tan square pi by 7 by 1 minus tan square pi by 7 is equal to k times cos pi by 7. What is k? 3 minus tan square pi by 7, 1 minus tan square pi by 7 is equal to what is k? కాంపౌండ్ యాంగిల్స్ లో ఇది ఒక అప్లికేషన్. ట్రై చేయండి ఒకసారి. 5/7 ఎప్పుడు ఇచ్చినా ప్రాబ్లం అని. ఎంత మనకి ఇర్రెగ్యులర్ యాంగిల్ ఎప్పుడు వచ్చినా ఒక ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ లాగా రాసుకుంటే బెస్ట్. ఇది మ్యానిపులేట్ చేసిన వచ్చిందయ్యా, బట్ టేక్స్ టైం. ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ థీటా. అంటే మనకి ఏం కావాలి? 3 tan square theta by 1 minus tan square theta is equal to some constant times tan theta cos theta చేసుకుంటే చాలు. క్రాస్ మల్టిప్లై pi is equal to 7 theta. Express 7 theta in terms of the known formulas. One is 4, other one is 3. This is equal to 4 theta is equal to pi minus 3 theta. Now taking as either sin or cos. Then తీసుకుందాం sin 3 theta తీసుకుందాం కన్వీనియంట్ గా. sin 3 theta or cos 3 theta ఎలా పర్లేదు ఎలా sin రాసుకుందాం. sin 4 theta is equal to sin pi minus 3 theta. This becomes 2 sin 2 theta cos 2 theta. Right side up sin 3 theta.
అన్ని తీటాలో రాయడానికి ట్రై చేస్తాం. అది కూడా మనకి ఆన్సర్ కాస్ట్ లోకి వచ్చినట్టు ఇక్కడ 2 sin theta cos theta ఇక్కడ రైట్ సైడ్ ఈస్ cos 2 theta అలాగే ఉంచుతున్నాను, దీని అవసరాన్ని బట్టి మారుస్తాను. దీన్ని కూడా కాస్ట్ లోకి మార్చేస్తాను. 2 cos square theta minus 1 2 cos square theta minus 1 equal right side sin cube theta, only one formula, 3 sin theta minus 4 sin cube theta, cancel sin theta on both sides. ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన దాంట్లో కాస్ లో మార్చడం, తర్వాత సీకెంట్ లో మార్చడం. సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan 2 cos theta into 2 cos square minus theta is equal to 3 minus 4 sin square theta. Right side is converting as 4 into 1 minus cos square theta. And you got cos lo marchestunnanu. It becomes 3 minus 4 plus 4 cos square theta. It becomes 4 cos square theta minus 1. 4 అయితే అనుకుంటాం. సారీ, ఇది 2 sin theta ఆల్రెడీ కొట్టుకున్నాం. ఆల్రెడీ కొట్టుకున్నాం. దీని 2 sin theta cos theta రాసాం కాబట్టి 4 అయితే మనకి ఇదేదో 4 cos theta లాగా ఉంది కదా, బ్యాలెన్స్ అంతా అటువైపు రాస్తాం. బ్యాలెన్స్ అంతా అటువైపు రాయం. After expanding of sin 2 theta cos 4 theta is sin 2 theta cos 2 theta. This is only one formula, sin 3 theta. Write down sin 3 theta formula, 3 sin theta minus 4 sin cube theta. And in terms of theta is 2 sin theta cos theta becomes 4 sin theta and cos theta on right side. So cancel sin theta on either side because sin pi by 7 is not 0. You can cancel on either side. మనకి ఎంతో cos theta కనిపిస్తుంది కాబట్టి ఆ cos theta అలా ఉంటుంది, బ్యాలెన్స్ డివైడ్ చేయండి. It becomes 4 cos theta is equal to 4 cos square theta minus 1 by 2 cos square theta minus 1. So now you are dividing by cos square theta. Or cos square theta is common. Sir, ఎందుకు చేస్తున్నారు? 1 by cos square theta ని secant square theta అని రాస్తారు. Secant square ని tan లో మార్చి. వాడు అలా మార్చి అడిగాడు. Is equal to 2 minus 1 by cos square theta. Now simplify and cos square theta cancel, balance is 4 minus secant square theta by 2 minus secant square theta. Write down secant square is 1 plus tan square. 4 minus 1 plus tan square theta by, it becomes 3 minus tan square theta by 1 minus tan square theta. The required value is equal to 4 cos theta, where theta equal to pi by 7. Your result is k is 4. K is 4. The value of k is 4. Just simplification. అలా కాకుండా నేను అన్నింటినీ కాస్ట్ లోనే ఉంటున్నాను. నా రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంచుకోండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ 5/7. ఎప్పుడు 5/7 వచ్చినా ఇట్లాంటి ఈక్వేషన్ తోటే తెచ్చుకోవాలి. అంటే 5/7 ఇస్ నాట్ రెగ్యులర్ యాంగిల్. sin 30 cos 30 sin 60 అలా ఉంటే మనం ఏదైనా చేయించాం, ఇలా ఉన్నప్పుడు చేయడం కుదరదు. Then there is one mechanism is using compound angles. We can develop one equation by assuming the smallest angle of the one of them is taken as 5/7 or 2/7. ఏది చిన్నగా ఉంటే తీసుకుంటాం, దాన్ని తీటా అనుకొని ట్రై చేస్తాం. దానికి సొల్యూషన్స్ ఏమేమి ఉంటాయో ట్రై చేస్తాం. Secant square is 1 plus tan square, 1 plus tan. Then it equals k equal to 4. మీరు వేరే విధంగా కూడా ట్రై చేసి చూడొచ్చు without using this mechanism. ఈ ప్రొసీజర్ కాకుండా కూడా చూడొచ్చు. నేను మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను.
మనకు వచ్చింది కదండి sin 4 theta is equal to sin of 3 theta అని వచ్చింది కదా దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసి రాస్తున్నాను that is equal to 4 sin theta cos theta into 2 cos square minus theta is equal to 3 sin theta minus 4 sin cube theta. Sin theta cancel, balance it. 4 cos theta into 2 cos square theta minus 1 is equal to 3 minus 4 sin square theta. Convert right side is also in terms of sin. Is equal to 4 into 1 minus cos square theta. The simplification is right side is 4 cos square theta minus. So write down the left side multiplication. 8 cos cube theta minus 4 cos theta. Keep all the left hand. 8 cos cube theta minus 8 cos cube theta minus 4 cos square theta minus 4 cos theta plus 1 is equal to m. ఇప్పుడు దీనికి రూట్స్ గురించి మాట్లాడదాం ఇందాక theta వాల్యూ ఏం తీసుకున్నాం 5/7 నాకు ఎలా వచ్చిందాం 7 theta is equal to 5 3 theta 4 theta is equal to 5 minus 3 theta నాకు sin of 4 pi మనకి నాకేం వచ్చిందాం sin 3 theta వచ్చింది ఇప్పుడు నాకు ఈ 5 ప్లేస్ లో ఇంకేం పెట్టుకుంటే నాకు ఇలా రావడానికి ఛాన్స్ ఉంది సో ఎందుకంటే ఇది క్యూబిక్ ఈక్వేషన్ కదా just definitely theta has two more possibilities one of them is 5/7 ఇది పెట్టుకుంటే అని ఇబ్బందా which are odd multiples of this one that is equal to 3 pi by 7 cross చేసి చూద్దాం 7 pi is equal to 3 same behavior ఉంటదాం 7 theta is equal to 3 pi because it satisfies three values definitely one value is 5/7 ఇదే ఈక్వేషన్ రావాలి మనకి చివర్లో ఇలా ఈక్వేషన్ మిగలాలంటే నెక్స్ట్ పాసిబిలిటీ ఏంది 3 pi by 7 5 pi by 7 ఈ మూడు పాసిబిలిటీస్ రాస్తున్నాం 7 theta is equal to 3 pi మళ్ళీ 3 pi minus theta అంటే థర్డ్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ లో is equal to 4 theta is equal to 3 pi minus 3 theta again sin 3 pi minus 3 theta 2 pi plus 2 pi minus 3 theta again behaves like the previous one you will get the same equation అలాగే 5 pi by 7 కూడా వస్తుంది అప్పుడు దీనికి వచ్చే రూట్స్ ఇలా ఉంటాయి one root is cos pi by 7 other root is cos 3 pi by 7 other root is cos 5 pi by 7 these are the roots of this equation అంటే ఇదే బిహేవియర్ లైక్ 5 by 7 కి ఏది సాటిస్ఫై అవుతుందో చూసుకోవడం ఏ మల్టిపుల్ సాటిస్ఫై అవుతే అవి ఇక్కడ రాస్తాం 5/7 ఎలా పనిచేస్తుందో 3/7 కూడా ఇది ఎలాగే వస్తుంది ఇదే ఈక్వేషన్ వచ్చింది అట్లాగే 5/7 కూడా ఇదే ఈక్వేషన్ అంటే నాకు ఎలా ఈక్వేషన్ ఇదే రావడానికి నాకు 3 ఛాన్సెస్ ఉన్నాయి one for 5/7 another for 3/7 third one is 5/7 ఇంత తీసుకుంటాను now what about the sum of roots from cubic equation అందరికి ఐడియా ఉన్నాయి అనుకుంటున్నాను cubic equation ax cube plus bx square plus cx plus d is equal to 0 దీనికి రూట్స్ ఆల్ఫా బీటా గామా అయితే ఎలా రాస్తాం sum of roots minus b by a alpha beta beta gamma gamma alpha is equal to c by a and product of roots minus d by a this is equal to sum taken 1 at a time 2 at a time and 3 at a time odd number ఉన్నప్పుడు మైనస్ ఉంటాయి even number ఉన్నప్పుడు ప్లస్ ఉంటాయి ప్రొడక్ట్ లో ఏవైతే odd number ఉన్నాయో ఒకటి తీసుకున్నప్పుడు మైనస్ ఉంటుంది మూడు తీసుకున్నా లేక మళ్ళీ 5 తీసుకున్నప్పుడు ఉంటాయి మైనస్ so this is about second term by this one third by this one d by this that like x minus alpha the compare cheyachu now this one using sum of roots cos pi by 7 cos 3 pi by 7 plus cos 5 pi by 7 is equal to 4 by 8 that is equal to 1 by 8 now take the product ఇది ఆల్రెడీ తమలో సార్ రాసినట్టున్నాం cos pi by 7 cos 3 pi by 7 plus cos 3 pi by 7 cos 5 pi by 7 plus cos 5 pi by 7 into cos 5 by 7 is equal to taken this one second highest term is equal to minus 4 by 8 and last one is cos 5 by 7 cos 3 pi by 7 cos 5 pi by 7 is equal to minus 1 by 8 ఇది ఆల్రెడీ నేను tan చెప్పినప్పుడు చెప్పాను ఇదే మోడల్ అక్కడ 5/7 అంటే ఇక్కడ 3/7 బదులుగా 2/7 ఉంటుంది 5/7 దగ్గర 4/7 అంటే కన్వర్ట్ చేసుకోవచ్చు కావాలంటే 3/7 ఇలా రాయొచ్చా
is also equal to cos of 5 minus 4 pi by 7 అనొచ్చు దీన్ని. LCM కనుకుంటే 3 pi by 7 ఏగా. అలాగే cos of 5 pi by 7 ని cos of 5 minus 2 pi by 7 గా రాయొచ్చు. So both becomes negative. The first one becomes cos 3 pi by 7 is minus cos 4 pi by 7. అలాగే cos 5 pi by 7 నేను కావాలంటే minus cos 2 pi by 7 గా రాస్తాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. This is equal to cos 5 by 7, cos 2 pi by 7, cos 4 pi by 7. నేను ప్రూవ్ చేశాను minus 1 by 8 అని. By multiplying with the sin pi by 7 by 1 by 8 into 8. నేను ప్రూవ్ చేశాను ఆల్రెడీ 1 by 8. ఇది ఇంకో ఆల్టర్నేటివ్. So this is better to remember the formula 8 cos cube theta 4 cos cube theta minus 4 cos theta plus 1 and remember the roots as 5 by 7 cos of 5 by 7 cos of 3 pi by 7 cos of 5 by 7. How we are getting these two అనేది ఇంపార్టెంట్. కావాలంటే వీటి ద్వారా మార్చుకొని మళ్ళీ కావాలంటే మార్చుకో. దీని నుంచే అది వచ్చిద్దాం. అలాగే tan అడిగినా కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకూడదని లేదు. కెన్ ఫాలో ద ఇన్ టర్మ్స్ ఆఫ్ tan కూడా tan లో కూడా రాయొచ్చాం. నిన్న tan a tan pi by 7 tan 2 pi by 7 tan 4 pi by 7 ఫాలో అయ్యాం. దాన్ని కూడా ఇలాగే ఫాలో అవ్వచ్చు. -7 అనేది ప్రూవ్ చేశాం కదా, దాని నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ట్రాన్స్ఫర్మేషన్స్ ఐడియా ఉంటే దీన్ని సీకెంట్ లో మారుస్తాం. సీకెంట్ లో మార్చుకోవచ్చు కదా. స్క్వేర్ ఆఫ్ ఇట్స్ రూట్స్ కావాలంటే దీన్ని ఏం రాయాలి? cos స్క్వేర్ cos theta is equal to root cos theta తో రీప్లేస్ చేస్తే స్క్వేర్స్ వస్తాయి. సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఈక్వేషన్స్ చూస్తూ ప్రస్తుతానికి ఇది ఒకటే రాస్తున్నా. నెక్స్ట్ క్లాస్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ చూద్దాం. ఈ అప్రోచ్ కూడా ఫాలో అవుతాం ఈ యాంగిల్స్ వచ్చినప్పుడు. ఇంకొకటి వేరే చాప్టర్ ఒకటి ఉంది, అది మనం డిస్కస్ చేయట్లేదు. కాంప్లెక్స్ నెంబర్స్ దాంతో కూడా వస్తాయేమో అక్కడ చూద్దాం. 7th రూట్స్ ఆఫ్ యూనిటీని బేస్ చేస్తుంది. cos theta cos 120 plus theta cos 120 minus theta ఇదంతా. cos theta cos 120 plus theta cos 120 minus theta. ఆప్షన్స్ లో కాన్స్టెంట్ ఇస్తే theta may be 0. అది కూడా కరెక్టే. theta may be 90, theta may be any angle, so that right side is constant. cos a plus b cos a minus b formula expansion plus cos 120 cos theta minus sin 120 sin theta plus is about cos a plus b formula. cos a minus cos 120 cos theta plus sin 120 sin theta. నేను జస్ట్ ఎలిమెంటరీ ఫార్ములాస్ వాడుతున్నాను. కొంతమందికి డౌట్లు వస్తాయి ఫార్ములా వాడితే cos c plus cos d ఫార్ములా వాడితే తప్పనిసరి పరిస్థితి నేను అవి వాడుతున్నాను. ఇది కూడా cos theta plus 2 times of cos 120 cos theta. తెలిసిన వాళ్ళకి cos c plus d by 2 cos c minus d by 2 cos theta plus 2 into cos 120 minus 1 by 2 into cos theta. These two cancel. Cos theta minus cos theta. Cos 120 degrees is cos of 180 minus 60. And 180 this becomes same cos and 60 and minus n because in second part. Minus cos 60 standard value 1 by 2 into minus 1 is equal to cos theta. It becomes 0. When a plus b plus c is 0, what about a cube plus b cube plus c cube formula? That is equal to cos cube theta cos cube 120 plus theta cos cube 120 minus theta. A plus b plus c 0. We can write out this conclusion also. 3 times cos theta cos 120 minus theta cos 120 plus theta. What about the right side simplification? A cube plus b cube plus c cube can write as BABC. 3 times of cos theta cos 120 minus theta cos 120 plus. Similarly 240 also. 60 0 కాదు కాబట్టి అది ఇక్కడ ఉపయోగం. 240 కూడా ఇలాగే వచ్చింది. దానికి కూడా లేదు. You can write as 3 times of cos theta into cos a minus b into cos a plus b formula. Cos square b minus sin square a. Using this formula, cos a plus b into cos a minus b is equal to
cos square A minus sin square B, cos square B minus sin square A. Both are correct. I am applying the second one, cos square theta minus sin square 120. What about sin square 120 value? Root 3 by 2 whole square. 120 length, 180 length is right now. This is equal to 3 by 4. So LCM gives 3 times cos cube theta, 4 cos cube theta minus 3 cos theta by 4. Numerator is cos 3 theta. And ఇంకొకసారి cos 3 theta formula రివీజ్ చేస్తాను. Your answer is 3 by 4 times cos 3 theta. A plus B plus C 0. We can write as A cube plus B cube is equal to ABC. క్యూబుల్ అడిగారంటే బట్ సమ్ 0 లేదో చూసుకుంటున్నాం. ఇక్కడ మైనస్ ఇచ్చిన లోపల పెట్టుకోండి. ఎందుకంటే క్యూబ్ లో మైనస్ మైనస్ గానే ఉంటుంది కాబట్టి. అలాగే సైన్ ఇస్తే మధ్యలో మైనస్ ఇస్తారు. Sin of A minus B by cos A cos B. దీని మీద కూడా చాలా సందర్భాల్లో సమ్మేషన్ మీద మళ్ళీ డౌట్ అడుగుతావు దీని మీద. ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా డౌట్లు అడుగుతారు. sin A minus B by cos AB. So a trigonometric function as given as a summation formula. సమ్మేషన్ లో ఇచ్చినప్పుడు సిస్టమేటిక్ గా ఫాలో అవుతున్నప్పుడు సమ్మేషన్ ఆఫ్ ది సిరీస్ అంటే మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఏజీపీ. వీటితో మన ఫార్ములా రాయించాం. ఇన్ఫైనైట్ ఏజీపీ గానీ జీపీ గానీ ఏజీపీ గానీ ఫైనైట్ గా ఉంటది. వీటితో సమ్మేషన్ ఫార్ములాలు మనకి డిఫరెంట్ గా ఉన్నాయి. ఏపీలో సమ్ కనుక్కోవచ్చు, జీపీలో ఇట్లా కనుక్కోవచ్చు. ఒకటి స్టాండర్డ్ సీక్వెన్స్ సిరీస్ లో నేర్చుకుంటాం. ఇప్పుడు అది కాకుండా ట్రిగ్నామెట్రీ లో వస్తే దేర్ ఇస్ స్టాండర్డ్ మెథడ్ ఈస్ డిఫరెన్స్ మెథడ్. ఇంకా వేరే ఏ మెథడ్ ఉండదు. ఉన్న వాటిని రెండుగా మైనస్ కి ఎలా రాయాలి, ఒక టర్మ్ ని డిఫరెన్స్ ఆఫ్ 2 టర్మ్స్ గా రాయాలి. దానికి మనం వాడే మెకానిజం చదువుతాం. sin A cos B minus cos A sin B divided by cos A into cos B. Now write down sin A sin B by cos A cos B. Cos B cancel. This becomes tan A. Minus this difference is cos A cancel. This becomes tan B. So this becomes like a denominator sin A sin B ఉంటేనా లాగుంటే న్యూమరేటర్ ఇస్ sin A cos B minus cos A sin B by sin A sin B. So what about your answer? Sin A cancel, becomes cot B minus cot A. Either tan A minus tan B or cot B minus cot A. Depends upon denominator signs. Both are denominator is cos. From denom. వీటి మీద అప్లికేషన్స్ మీకు రావు. ఫైనల్ ఎగ్జామ్ లో కూడా టీచర్ ఇది ఇచ్చారు ఎగ్జామ్ లో. అది వేరే చాప్టర్ లో ఇచ్చారు. ట్రిగ్నామెట్రీ లో మిక్స్ చేస్తూ ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్ మీద ఇచ్చారు. కంటిన్యూ గా దీని మీద 2-3 టైమ్స్ రిపీట్ అయింది ఈ ఫార్ములా అప్లికేషన్. Summation of the series expressing as a difference. దీని టెలిస్కోపిక్ మెథడ్ ఆర్ డిఫరెన్స్ మెథడ్ అంటాం. Not for one term, it is applying for several terms. Not for one term, it is applying for several terms. So summation సంబంధించి కొద్దిగా సింపుల్ గా వచ్చే కేసు ఫస్ట్ రాద్దాం. స్టాండర్డ్ కనిపించుదాం. sin theta by cos theta. sin 3 theta by cos 9 theta. Next one, sin 9 theta by cos 27 theta. Well, multiplication
ఒక్కొక్కటి ఫార్ములా అప్లై చేసుకోవాలి. కింద 2 ఉండాలి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇంకొక టర్మ్ మనం రాసుకోవాలి. అందుకని దీన్ని పే చేసి ఈ తీటానే కింద రాస్తాను, బట్ కాస్ట్ లో రాస్తాను. సైన్ తీటా బై ఒక టర్మ్ ఉండాలి కాబట్టి ఈ యాంగిల్ ఒకసారి రాసుకుంటాను, 2 వాడేస్తే ప్రాబ్లం లేదు. సైన్ 3 తీటా, ఇది ఇస్ ఆల్సో కాస్ తీటా. దాని పైన దాన్ని సింప్లిఫై చేయడానికి ఒక 2 తో మల్టిప్లై డివైడ్ చేస్తాం. వాట్ అబౌట్ దిస్ వన్? న్యూమరేటర్ బికమ్స్ sin 2 theta divided by cos theta into cos 3 theta into 1 by. Now what about theta and theta? A equal to 3 theta, B equal to A. The numerator can be written as 3 theta minus theta divided by cos theta cos 3 theta. Now kanukunnam. So what about this result? Sin A minus B by sin cos A cos B. This becomes tan A, tan 3 theta minus tan theta. So equal to half of tan 3 theta minus tan theta. So it is the difference of these two angles in terms of tan by multiplying the same term in the denominator. 3 theta ఉంటే ఇక్కడ కూడా 3 theta తో మల్టిప్లై చేయాలి. sin 3 theta cos 3 theta తో మల్టిప్లై చేసి మళ్ళీ ఇలాగే ఫాలో అవుతాం. అది సెకండ్ టర్మ్ ఏమైతే ఇదే మోడల్ లో దీనిలాగే 1 by 2 into tan 9 theta minus tan 3 theta. అలాగే దీని కూడా 1 by 2 times of tan 27 theta minus tan 9 theta. So this is about one case. దీంట్లో మాత్రం ఏంటంటే ఇదిగో ఈ టర్మ్ మనం మల్టిప్లై చేసుకోవడంలో ఈ 2 మల్టిప్లై చేయడంలో ఉందాం. ఎప్పుడైనా మీరు చూడాల్సింది హౌ టు రైట్ డౌన్ డిఫరెన్స్. దట్ ఇస్ యువర్ ఆన్సర్. డిఫరెన్స్ లకు ఎలా మారుస్తాం అనేది టాస్క్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలా ఉంటాయి. ఇలా ఫెయిల్ అయిన కేసు కూడా చెప్పాను. sin 3 theta by sin theta cos 3 theta by cos theta ఉంటాయి. అవి 5 టైమ్స్ ఇస్తారు, ప్రొడక్ట్ ఫార్మ్ లో ఇస్తాడు. సమ్మేషన్ ఫార్ములా అది ప్రొడక్ట్ ఫార్ములా. ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు sin 3 theta by sin theta cos 3 theta by cos theta. సమ్మేషన్ ఇచ్చినప్పుడు హౌ టు రైట్ డౌన్ sin a minus b by cos a cos b. sin cos a sin a minus b by sin a sin. sin లో రాస్తే మనం కాట్ లో రాసుకుంటాం, tan లో రాస్తే tan a minus tan b గా. So using this one, this is equal to first one is half is common for all. దాంట్లో కామన్ వచ్చి ఫస్ట్ దాన్ని రాస్తాం tan 3 theta minus theta. నెక్స్ట్ వన్ వేస్తాం tan 9 theta minus tan 3 theta. that is the second one. tan 27 theta minus tan 9 theta. So half is common for all. దీంట్లో ఏం కాదు tan 3 theta tan 9 theta cancel. So you left with only two terms, one in the first bracket and one in the last bracket. So left with minus tan theta, this is the second term, this is the first term is left here. This is equal to 1 by 2 times of tan 27 theta minus tan theta. This is the ఇక్కడ ఏదైనా ఒకటి మిగిలిందంటే ఇక్కడ డెఫినెట్ గా ఒకటే మిగిలిద్దాం. ఇక్కడ రెండు మిగిలింది, ఇక్కడ రెండు మిగులుతాయి. ఇక్కడ సబ్ట్రాక్ట్ దగ్గర మిగిలింది, ఇక్కడ ఎడిషన్ దగ్గర మిగిలిద్దాం. సో దిస్ వే ఇస్ కాలింగ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి తెలుసుకోకుండా ఇంటర్నల్ టర్మ్స్ కట్ అయిపోయి లాస్ట్ ఫస్ట్ ఏదో రెండు మిగులుతాయి. So expressing as a difference is your target. ప్రీవియస్ ఎగ్జామ్ ఎక్కువ అడిగింది. ప్లస్ sin theta ఎలా రాద్దాం? What about the difference is a constant number? What is the theta plus k and theta? A constant. Each time changing either 1 to 10. Because 1 to 10 angle లేదు. k వాల్యూ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా 1 by sin k తో మల్టిప్లై చేస్తాం. k తేడా పడుతున్నాం, 1 రావాలి, డిఫరెన్స్ 100 రాద్దామా? theta plus 1 to theta I running from 1 to 10. Well, I do. What is the difference of here? Is it always constant? That is equal to 1. Theta I plus 1 minus.
sin theta I plus 1 sin theta I. So theta is equal to 1, 2, 3 and so on. Simple thing. Good tadana. Angle రా చేద్దాం. Angle కొడతాను angle తెలియదు. రాసుకున్నాం. 1 by sin 45 into sin 46. Like application of this one. 1 by sin 47 degrees sin 48 degrees plus 1 by sin 47 48 and 49 sin 50 degrees plus and so on. 1 by sin 134 133 minus 134. Sin 45 sin 46. But then the difference of angles constant. This is written as sin 1 degree is multiplied and sin 1 degree is divided for all the cases. Sin 45 sin 46 again sin 1 degree by sin 47 sin 48 plus 1 divided by sin 49 degrees sin 50 degrees is equal to sin 1 degree. Each term is multiplying by that constant difference in terms of sin. Sin 136 sin 134 degrees. Up to this one. Now how to write down 1 degree in case of this one as 45 minus 46. Sin A minus B formula by sin 46 into sin 45. Keeping with the sin 1 degree same minus. What about the difference of these? Sin 48 minus 47 degrees as 1 degree divided by sin 48 into sin 47 plus and so on. And the last one is 134 minus 133 degrees divided by sin 134 sin 133 degrees. Each term is written as a difference. Just you have to observe the difference of angles is constant, that is equal to sin 1 degree. Numerator you have to multiply. So using sin A minus B by sin A sin B is written as cot 45 degrees minus cot 46. Cot B minus cot A is equal to cot 47 degrees minus cot 48 degrees. Plus and so on. Last one is cot 133 degrees minus cot 134 degrees. Difference రాసుకుంటూ వస్తే మనం ఇంకా into sin 1 by d 1 degree. It's common for all. Cot 45 కలుస్తాం. ఇక్కడ ఉన్న 46 ఇక్కడ ఉన్న 137 33 ఈ రెండు కలిపితే ఎంత అయితే? What about this 46 133 134 ఈ రెండు కలుపుదామా? 46 and 134 ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 180. అలాగే ఈ 47 ఈ 137 ఎంత అవుతుంది? 46 degrees 133 జాయిన్ చేయాలి. 47 ని 44 నేమో ఈ మైనస్ లో ఉంటాం. ఇలా పెయిర్ వైజ్ కలిపితే ఎంత అవుతాయి? both added is gives 180. What about cot alpha plus cot beta 0 when alpha plus beta 0? Alpha plus beta is equal to 180. When alpha plus beta 180, cot alpha plus cot beta is equal to beta is written as pi minus alpha minus cot alpha, cot beta is minus cot alpha. So cot alpha plus cot beta 0 and alpha plus beta 0. కాబట్టి ఇవన్నీ అవుతుంది పెయిర్ వైజ్. ఒక్కొక్కదానికి ఒక పెయిర్ వస్తే ఎన్ని 0 అవుతుంది. ఇక్కడ ఒక 45 మిగిలిద్దాం. ఇందులో కూడా ఎక్కడ ఒక టర్మ్ మిగలాలి. cot 90 మిగిలిద్దాం. రెండు టర్మ్స్ మిగలాలి. ఆ రెండిట్లో మిగిలే వాల్యూ ఫైనల్ sin 1 degrees cot 45 degrees అట్లా తగ్గించుకుంటూ వస్తాం. 33 32 వెనక్కి వస్తే మనకి మిగిలేది ఇద్దాం. cot 90 మిగిలింది. వాట్ అబౌట్ cot 90?
0 cot 45 1. ఈ రెండు ఒకటి తప్ప మిగతా అన్ని కూడా ఉదయం యూస్ 1/sin1t. సో దిస్ టోటల్ టర్మ్ ఇది కూడా 1/sin1t. పెయిర్ వైజ్ ఇట్లా కట్ అయిపోతాయి. బ్యాలెన్స్ అన్ని రెండు పెయిర్స్ ఉంటాయి. అందులో ఒకటి cot 45 రెండోది cot 90. ఎందుకంటే 95 45 ప్లస్ 45 90 అయితే కానీ మిగతా అన్ని 180 మారుతూ ఉంటాయి. ఈ రెండే 180 మారుతాయి. ఈ రెండు 180 అవ్వం. ఈ రెండు యాడ్ చేస్తే తక్కువ ఉంటాయి. రిమైనింగ్ ఆల్ ఆర్ క్యాన్సిల్ అండ్ యూజింగ్ దిస్ ఫార్ములా సమ్ ఆఫ్ టూ టర్మ్స్ పెయిర్ వైజ్ బికమ్ 3. ఇది మైనస్ ఇది మైనస్ కాబట్టి మైనస్ కామన్ తీసినప్పుడు ఈ రెండు 0 అవుతాయి. ఇది ప్లస్ ఇది కూడా ప్లస్ ఇట్లా పెయిరింగ్ అవుతా ఒకటి మాత్రం మిగిలింది మైనస్ cot 90 ప్లస్ cot 40. రిమైనింగ్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇలాంటిది ఒకటి ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చారు లైక్ సైన్ తోటి. ఒకసారి మామూలుగానే ఈక్వాలిటీలో 1/sin1 అది వచ్చినట్టు ఇచ్చారు. థీటా వాల్యూ 2 degrees అని పెట్టి అది ఇచ్చారు. థీటాలో కేవలం థీటా వాల్యూ వచ్చింది 1/sin θ. డిఫరెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. అలా వచ్చినట్టు ఇచ్చారు ప్రీవియస్ ఎగ్జామ్. మాక్సిమం చెప్తున్నాం ప్రయత్నం చేయండి ఎగ్జామ్ లో. కాంపౌండ్ యాంగిల్స్ వరకు మల్టిపుల్స్ వరకు ఎంతకన్నా ఇరగదీసేమి ఎవరు ఎక్కువ ఎవరు ఏమన్నా అవి మ్యానిపులేట్ చేసిస్తారు. ఓకేనా?